అయితే ఇక్కడ బడ్జెట్ సంబంధించిన ఒక ప్రశ్న అంటే వాస్తవంగా రాష్ట్రాలకు కొన్ని పనులు వేసుకునే అవకాశం ఉంది. గతంలో జిఎస్టీ కంటే ముందు ఇప్పుడున్న పరిస్థితికి రాష్ట్రాలు పనులు వేసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంది, వేసుకొని వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకోవాలి కదా, సొంతంగా రాష్ట్రాలు స్వయం పోషకంగా ఉండాలి కదా అని ఆర్గ్యుమెంట్ ఉంది కదా, అది వాస్తవం కదా ఆర్గ్యుమెంట్ వాస్తవం. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత అది పోయింది. రాష్ట్రాలకి పన్నులు వేసే హక్కే లేదు. రాష్ట్రాల పన్నులు ఎంతవరకు ఇంకా జిఎస్టీలోకి పెట్రోల్ డీజిల్ అవి తీసుకురాలేదు కాబట్టి దాని మీద ఇంకా వ్యాటు ఆ రూపంలో రాష్ట్రాలు వేసుకునే అధికారం ఉంది. అలాగే లిక్కర్ మీద లేదు, ఇసుక వాటి మీద, మిగతా వాటి మీద పన్ను వేసే అధికారం కేంద్రానికి తప్ప జిఎస్టీ రూపంలో అన్ని జిఎస్టీ కింద వచ్చేసాయి. మరి రాష్ట్రాలకి పన్ను వస్తాయి. పన్ను అంటేనే ఆదాయం. పన్ను ప్రజలకు భారం అవ్వచ్చు, కానీ అది రాష్ట్ర అభివృద్ధికి అయినప్పుడు కొంత భరించవచ్చు. ఇప్పుడు మనం కూడా ఆదాయం మీద పన్ను అంటాం, వ్యక్తిగత ఆదాయం మీద. లేదు, సంస్థలు సంపాదించిన వాటి మీద లాభం మీద పన్ను అంటారు. సో కార్పొరేట్ ట్యాక్స్ అన్నా ఇన్కమ్ ట్యాక్స్ అన్నా అది దేశ అభివృద్ధి కోసం వ్యక్తులకి కొంత ఇది ఇవ్వచ్చు. కానీ ఇక్కడ రాష్ట్రాలకి అది లేదు. ఒకటి. రెండోది, అప్పు చేయడానికి మళ్ళీ కేంద్రంతో ఇది కేంద్రం అనుమతి ఇంత దాటితే ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పాను ఎఫ్ఆర్బిఎం చట్టం కింద. మరి ఇవన్నీ కొంచెం పోతుంటే రాష్ట్రాలు ఎట్లా ముందుకెళ్తాయి? అంటే ఈ పాయింట్ ఎవరు మాట్లాడలేదు బయట. ఈ బడ్జెట్ చర్చలలో కూడా రాష్ట్రాలకు సంబంధించిన అవకాశాలు తగ్గిపోయినాయి, ఇక్కడ ఆదాయాలు మొత్తం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి, వచ్చే మాత్రం తక్కువ ఉందనేది మాత్రం డిస్కషన్ చాలా తక్కువ పోర్షన్లో నడుస్తుంది. కానీ నేను కోరుకుంటుంది అది ప్రజలు కూడా ఆ రూపంలో కోరుకోవాలని చెప్పి. మనం భారతదేశంలో భాగస్వామిగా ఉన్నాం, భారతదేశంలో భాగంగానే మనం ఉన్నాం, మనం బయట ఏమీ లేవు. భారతదేశ ప్రజలుగా ప్రజల సంక్షేమం ప్రజల క్షేమం కోరుకునే వాళ్ళుగా మనం ఏం కోరుకోవాలి? ఇది ఇద్దరు బాధ్యత. ఇటు రాష్ట్రం బాధ్యత, అటు కేంద్రం బాధ్యత. ఎవరు అధికారంలో ఉన్నారన్నది సంబంధం లేదు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు, అక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండొచ్చు. కానీ అవి ఎన్నికలైపోయి, దేశ ఎన్నికలైపోయి, రాష్ట్రం ఎన్నికలైపోయి, ఒక పార్టీ గెలిచింది, ఇక్కడ ఒక పార్టీ గెలిచింది, అక్కడ ఒక పార్టీ గెలిచింది, అది వేరే విషయం. కానీ ఇద్దరూ కలిపి అభివృద్ధిని కోరుకోవాలి కదా. మోడీ గారు ఏమన్నారు? నాకు దేశ అభివృద్ధే ముఖ్యం, నా అభివృద్ధి అంటే నేనంటే 140 కోట్లు. మరి 140 కోట్లలో భాగం కాదా 4 కోట్ల తెలంగాణ ప్రజలు? కాదా? మరి నా ప్రశ్న అది. మరి 140 కోట్లు నా వాళ్ళు అనుకున్నప్పుడు మోడీ గారు, మరి 144 కోట్ల మంది అభివృద్ధిని కోరుకునే ఆయన అయితే నిజంగా మాటల్లో కాకుండా చేతల్లో, అప్పుడు తెలంగాణకి సహకరించాలి కదా. ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందన్నది నాకు సంబంధం లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అవసరం లేదు, ఒకసారి ఓట్లు వేసుకుంటే అయిపోద్ది. కానీ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిందే, చర్చించుకోవాల్సిందే. మరి అభివృద్ధి కదా కోరుకుంటుంది అందరూ. మరి మోడీ గారు కూడా అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు కదా. దేశంలో ఇంత అభివృద్ధి అయిపోయింది, దేశం ముందుకెళ్ళిపోతుంది, ప్రపంచంలోనే భారతదేశం ముందుకెళ్తుంది, ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది అని అంటున్నారు కదా. ఎస్, మనకు ఆ హక్కు ఉంది, చూడవలసిన బాధ్యత, చూసేటట్టు చేయవలసిన బాధ్యత మనకుంది. కానీ ఏ రూపంలో చెయ్యాలి? వాటిని అందరినీ కలిపి చేస్తామా, విడగొట్టి చేస్తామా? నా వాళ్ళైతే ఒక మాట, నా వాళ్ళు కాకపోతే ఇంకో మాట, నా వాళ్ళైతే ఇస్తా, నా వాళ్ళు కాకపోతే ఇవ్వను. ఇది రాకూడదు కదా. ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను అభివృద్ధి గురించే మాట్లాడాలి, అభివృద్ధే కోరుకోవాలి. అది రాష్ట్రమైనా కేంద్రమైనా. ఆ పంచాయతీ ఉండకూడదు అన్నది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గాని చాలా మంది ప్రసంగాల్లో తెలంగాణ నుంచి పోతున్న దాని నుంచి మాకు వస్తుంది తక్కువ, ఉత్తరప్రదేశ్ కు గుజరాత్ కు ఎక్కువ పెడుతున్నారని బహిరంగంగా వాళ్ళు కామెంట్ చేశారు. అలాంటి కామెంట్లలో వాస్తవం ఉందంటారా? అది వాస్తవం. ఎందుకంటే రాజ్యాంగంలోనే ఉంది. రాజ్యాంగంలోనే ఉన్నది ఏంటి అని అంటే జనాభా ప్రాతిపదికన పంపిణీ. ఇప్పుడు అదే గొడవ జరుగుతుంది. ఇప్పుడు సౌత్ అని చెప్పి సౌత్ కి అన్యాయం జరుగుతుంది. మేము దేశ జీడిపిలో మేము ఇంత జీడిపి సౌత్ నుండి వస్తుంది, ఇంత ఆదాయం సౌత్ నుండి వెళ్తుంది, కానీ మాకు వస్తుంది చాలా తక్కువ. కానీ అది ఒక విధంగా కరెక్ట్ కాదు. ఆ ఆర్గ్యుమెంట్ అది వేరే. అది విభజన కోరుకోకూడదు, అభివృద్ధి కోరుకోవాలి.
మా సౌత్ని మేము ఇప్పుడు కొన్ని వస్తున్నాయి, మా సౌత్ మమ్మల్ని విడగొట్టండి అని, అంటే ఇంకో దేశం కావాలని, అది తప్పదు. ఆ భావనే తప్పు. మనం కోరుకోవాల్సింది ఏంటి, మేమింత చేస్తున్నాం, మా తెలంగాణలో ఇన్ని గ్రామాలకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని అడగాలి. మేము అది చెప్పారు వీళ్ళు. రోడ్లకు సంబంధించిన అంశం, రోడ్లకు సంబంధించి రూరల్లో అసలు రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలకి మేము 17,000 కిలోమీటర్లు 2028 నాటికి 28,000 కోట్లతో ఖర్చుతో మేము ఆ గ్రామాలన్నిటికీ పక్కా రోడ్డుని మేము కల్పిస్తా ఉన్నారు. అందులో మరి కేంద్రం వాటా ఎందుకు ఇవ్వదు? కేంద్రం వాటా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కోరాలి, భారతదేశ ప్రభుత్వం దానికి అందించాలి. ఎందుకంటే గ్రామాలకి రోడ్డు లేకపోతే వాళ్ళు ఎట్లా? 17,000 కిలోమీటర్లు అని చెప్పారు, 3 ఏళ్లలో చేస్తామని చెప్పారు. అందుకు 28,000 కోట్లు ఖర్చు అన్నారు. మరి దీనికి కేంద్రం బాధ్యత వహించాలి కదా. ఇది మన కేంద్ర మంత్రులు మాట్లాడాలి కదా. నేను మీకు ఉదాహరణ చెప్పింది. ఎందుకనంటే రోడ్లు లేని గ్రామానికి మేము రోడ్డు వేస్తామన్నారు, మంచిది కార్యక్రమం. వాళ్ళు కూడా మెయిన్ దీంట్లోకి వస్తారు. లేదు ఇప్పుడు అర్బన్ అన్నారు, 9 మంచి ప్రాజెక్టులు పెడుతున్నాం అని చెప్పి అన్నారు. మూసి సుందరీకరణ అని చెప్పారు. లేకపోతే మెట్రో అన్నారు, మెట్రో విస్తరణ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలోనే హైదరాబాద్ని హైటెక్ దీంట్ రూపంలో అన్ని హంగులు ఉండేటట్టు మేము డెవలప్ చేస్తాం ఈ సిటీని అని చెప్పినాను, మంచిదే. మరి ఇది భారతదేశంలో భాగమే. దానికి కేంద్రం ఎందుకు సహకరించదు? సహకరించాలి కదా. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు కదా. అందువల్ల అవి మనం ఆ రూపంలో బడ్జెట్ మీద చర్చ జరగాలి అన్నది నాకు అనిపించింది.